వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం పిలుపునిచ్చింది. సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో 7 నెలల కాంగ్రెస్ పాలనలో గులాబీ రంగు 3 వర్ణాలైంది తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళు గులాబీ కండువ కప్పుకున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గులాబీ కండువపై గెలిచిన వాళ్ళు 3 రంగుల కండువా కప్పుకుంటున్నారని అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి బర్త్డే కానుకగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని గుర్తు చేసింది. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సీజన్కు 7,500 రూపాయలు, ఏడాదికి 5,000 పెట్టుబడి సాయం ఇస్తామని, కౌలు రైతులకు ఎకరాకి 15,000, రైతు కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు తంగెలు దాటవని బీజేపీ స్పష్టం చేసింది. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిష్పత్తి 1:100 ప్రకారం ఇవ్వాలని భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం మరోలా వ్యవహరిస్తోందని బీజేపీ గుర్తు చేసింది. నిరుద్యోగులకు 4,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మర్చిపోయారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం నెల నెల 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆశలను ఆకాంక్షలను కాలరాస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంపు, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు పెంచుతూ డిఎస్సి పరీక్షలు 30 రోజుల పాటు వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలుండగా కేసీఆర్ను అరెస్టు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐ విచారణ జరపాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాసేందుకు ఎందుకు వెనకాడుతున్నారు అంటూ బీజేపీ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ విస్మయం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై అసలు నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదు అంటూ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ ట్యాక్స్, యూకే ట్యాక్స్, బీవీ ట్యాక్స్ల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించనందున ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ రోగులకు చికిత్స అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాభవన్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమయం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమయం దొరకడం లేదు, కానీ పదే పదే ఢిల్లీ పర్యటనలకు మాత్రం సమయం దొరుకుతోందని బీజేపీ ఎద్దేవా చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల కాలపరిమితి ముగిసిన ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా స్పెషల్ ఆఫీసర్లతో కాలం వెల్లదీస్తోందని బీజేపీ విమర్శించింది. గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసి ప్రజలు విషజ్వరాలతో అవస్థలు పడుతున్నారని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాపాలనను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేలా పోరాటం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. దేశంలో వరుసగా 3వ సారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీకి విజయాన్ని అందించిన తెలంగాణ సమాజానికి సెల్యూట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపింది. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.